జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భగవతత్వాన్ని తెలుసుకుంటూ సత్సంగం అనేటువంటి మహాయజ్ఞాన్ని చేసుకునే అదృష్టం విశ్వానికి ప్రభువైనటువంటి ఆ జగన్నాథుడు మనందరికీ కూడా కల్పించారండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో మనమంతా కూడా ఈ సత్సంగం అనేటువంటి మహాయజ్ఞాన్ని చేసుకోగలుగుతున్నాం. ఈరోజు మనం పూరి జగన్నాథుని యొక్క విశేష ప్రాభవాన్ని, ఆయన యొక్క మహిమను తెలుసుకుంటూ ఆ ఆలయ విశేషాలు, ఆలయ రహస్యాలు కూడా ఉన్నాయండి. వాటిని తెలుసుకునేటువంటి పరంపరలో హితం భాగంలో మనం ఇంద్రద్యుమ్న మహారాజు గారు నీలమాధవుణ్ణి చూడటానికి గుహలోకి వెడితే అక్కడ స్వామివారు కనపడలేదు. చూసారా అండి, గిరిజన రాజును అనుగ్రహించిన నీలమాధవుడు రాజుగారి యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి ఆయన ప్రకటితమవ్వలేదు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు చాలా బాధపడతాడట, ఎంతో నిరాశ చెందుతాడు. ఆహా, నీలమాధవుణ్ణి నేను చూడలేకపోయాని అని చెప్పి బాధతో భగవంతుణ్ణి, ఆ నీలమాధవుణ్ణి ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తున్నాడమ్మా అంటే, ఆహే నీలశైల ప్రబల మాతభరణ, అహే నీలశైల ప్రబల మాతభరణ, మోరత నళిని బణకు కలదళన, అహే నీలశైల గజరాజ చింతకాల హై ఘోర జలేనా, చక్రపేశి నక్రనాసి ఉధరిల అపణ, అహే నీలశైల. ఇంద్రద్యుమ్న మహారాజు చాలా బాధతో, చాలా నిరాశతో తపస్సు చేస్తాడు. అశ్వమేధ యాగం నిర్వహిస్తాడు. అప్పుడు ఒకనాడు చూసారా అండి, స్వామి ఎంత మహిమంటేనండి, తనను తాను ప్రకటితం చేసుకోవడానికి భక్తులను ఆయన పరీక్షిస్తాడు, అనుగ్రహిస్తాడు కూడా. ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు పుట్టుకు వస్తాయి మహారాజా, వాటితో విగ్రహాలు చేయించమని చెప్తారట. ఆ విగ్రహాలు కూడా జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర. సరే, ఇంద్రద్యుమ్న మహారాజు గారు చూశారండి, ఆ నదిలో కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, మరి విగ్రహాలు చెయ్యాలి కదా. సరే, ఆయన తన స్థానిక శిల్పులను, ఆస్థాన శిల్పులను పిలుస్తారు. పిలిచి చక్కగా విగ్రహాలు తయారు చేయండి, స్వామివారి మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చూడాలి అని అంటారట. శిల్పులు ఆ విగ్రహాలు చెక్కడానికి ప్రారంభించగానే పనిముట్లేవి పని చేయట్లేదు. చాలా ఆశ్చర్యపోయారట వాళ్ళంతా, ఏమిటిది పని చేయట్లేదు అని అంటే. అప్పుడు అందరూ అనుకుంటారట, జగన్నాథుని ఆజ్ఞ వేరేగా ఉంది, జగన్నాథుని ఆజ్ఞ దాటి ఎవరూ ఏదీ చేయలేరు. అందుకనే ఆ నీలమాధవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు, స్వామి మాకు ఏది మంచిదైతే అది అనుగ్రహించు అని మాత్రమే మనం కోరుకోవాలి తప్ప ఇతరమైనటువంటి భౌతిక వాంఛలను మనం తీర్చమని, లేదా ఇంద్రియ సుఖాల కోసం మనం స్వామిని ప్రార్థించకూడదు. ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క శిల్పులంతా విఫలమైపోయారు. అప్పుడు అక్కడికి ఒక బ్రాహ్మణ వికలాంగుని రూపంలో విశ్వకర్మ వస్తారు. విశ్వకర్మ ఎవరు? దేవతల శిల్పి. ఆయన ఏమంటారంటే రాజుగారితో, మహారాజా, నేను ఈ చెక్కలతో స్వామిని తయారు చేస్తాను, అయితే 21 రోజుల పాటు నేను ఈ గదిలో ఉండి స్వామివారి విగ్రహాలను తయారు చేస్తాను, నాకు ఎవ్వరూ ఆటంకం కలిగించకూడదు అని చెప్తారట. అయితే ఆటంకం కలిగిస్తే మాత్రం విగ్రహాల తయారీ ఇబ్బంది అవుతుంది అని చెప్తారట. రాజుగారు చాలా ఆనందపడి, సరే, విశ్వకర్మ అనేటువంటి ఆ నామం తెలియదు, కానీ ఒక బ్రాహ్మణ రూపంలో, ఒక వికలాంగుని రూపంలో ఉన్నాడు విశ్వకర్మ. సరే, విగ్రహాన్ని తయారు చేయమని చెప్తారట. చెప్తే సరే 15 రోజులు గడిచింది. మామూలుగా మనందరికీ ఎలా ఉంటుందంటే, ఏదైనా కార్యక్రమం నడుస్తోంది అంటే ఉత్సుకత పెరిగిపోతుంది, ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది, మనం ఇంకా చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటాం. అందులో భాగంగానే పాపం రాణి గుండిచాదేవి గారికి చాలా ఉత్సుకత పెరిగిపోయి 15 రోజుల కల్లా ఆ
గదిలో ఏం జరుగుతోంది, ఆ గదిలో ఏం జరుగుతోంది అనేటువంటి ఆవేదనతో లేదా ఆతురతతో ఆవిడ తొందర పెట్టింది. పెట్టేటప్పటికి ఏముందండి, స్వామివారి రూపం చూడాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అక్కడ చేతులు, కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు దర్శనమిస్తాయి. అంటే ఆ గదిలో శిల్పి విశ్వకర్మ లేరు. కానీ సగం చెక్కబడినటువంటి చెక్క విగ్రహాలుంటాయి. రాజుగారు చాలా బాధపడతారు. బాధపడి మళ్ళీ స్వామిని ప్రార్థిస్తాడు. "స్వామి ఏమిటిది?" అనంటే, బ్రహ్మగారు స్వామివారు జగన్నాథుని యొక్క ఆజ్ఞ ఇది అని చెప్పేసేసి ఆయన ప్రత్యక్షమై అదే రీతిన ఆ విగ్రహాలను పూజించాలని చెప్తారట. ఆ తదనంతరం యయాతి కేసరి అనే రాజు ఆ ఆలయ నిర్మాణం గోపురాన్ని నిర్మిస్తారు. భగవద్భక్తులారా, విగ్రహం ఎలా ఉంటుంది, జగన్నాథుడు ఎలా ఉంటాడు అంటే ఎంతో మనోజ్ఞంగా ఉంటాడండి. అపురూపమైనటువంటి రూపం స్వామిది. ఆ రూపంలో స్వామి పెద్ద పెద్ద కళ్ళండి. ఆ పెద్ద పెద్ద కళ్ళతో జగన్నాథుడు ఈ 14 లోకాలను చూస్తున్నాడు. సోమసూర్యులు ఆయన దివ్య నేత్రాలు కింద ఉన్నాయి. అటువంటి జగన్నాథుణ్ణి మనం ఆశ్రయించి శరణాగతులు అయినటువంటి మన భక్తి భావంతో స్వామిని మనం ప్రార్థిస్తున్నాం. అభయహస్తం, వరదహస్తం అనేది కనపడదు. కానీ స్వామి రూపమే మనోజ్ఞం. స్వామి తేజస్సే అపురూపమైనటువంటి తేజస్సు. స్వామి యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని మనందరం దర్శించేటువంటి అదృష్టం పరమాత్మ మనకు కలిగించాడండి. అందుకనే ఆ పెద్ద పెద్ద కళ్ళతో జగన్నాథుడు దారు దేవతామూర్తుల కింద ఉన్నారు. ఈ దారు దేవతామూర్తుల్ని 8 నుండి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారండి. అది ఆలయ ధర్మకర్తలు లేదా బ్రాహ్మణులు, పండితులు నిర్ణయిస్తారు. ఈ ఆలయం విశేషం ఏమిటో తెలుసా? ఈ ఆలయ గోపురం చాలా విశేషమైన ఆలయం అండి. అసలు ఇంత పెద్ద ప్రాకారం ఉన్నటువంటి ఆలయాన్ని మనం ఎప్పుడూ కూడా చూసుండం. ఈ ఆలయం 4,00,000 చదరపు అడుగులలో విస్తీర్ణంలో ఉంటుంది. అంటే 4,00,000 స్క్వేర్ ఫీట్. అయితే ఈ ఆలయం శిఖరంలో గోపురానికి విశేషంగా ఒక శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రం 8 ఆకుల చక్రం, నీల చక్రం అని పిలుస్తారు. అష్టధాతువులతో తయారు చేయబడినటువంటి చక్రమే ఈ శ్రీచక్రం. ఈ ఆలయ విశేషాలు 1 కాదు, 2 కాదండి. అనేకమున్నాయి. ఈ ముగ్గురు కూడాను అంటే బలభద్రుడు, బలరాముడు, సుభద్ర మరియు జగన్నాథుడు కూడా రత్నవేది అనేటువంటి ఆభరణాలతో అలంకరించబడినటువంటి దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. పవిత్రమైన వేపకాండలతో ఈ ప్రతిమలను తయారు చేస్తారు. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జగన్నాథుని యొక్క దివ్య రూపం ఆ పవిత్రమైన వేపకాండలతో తయారు చేసినటువంటి ఆ దివ్య రూపాలను చూసి ధరించేటువంటి అదృష్టం మనందరికీ కలిగింది. ఘోర బాణేంద్రురికి పడి తిలకసనా, పడి తిలకసనా, కేడే పాడ విపతిరు కరియా చతరణ, కేడే పాడ విపతిరు కరియా చతరణ. आहे नीलशैल प्रबल मात भरण, प्रबल मात भरण, मोरत नलिनी बणपूकळ दळण. आहे नीलशैल, आहे नीलशैल जगन्नाथ, आहे नीलशैल जगन्नाथ, आहे నీలశైల. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, విష్ణు తత్వం తెలుసుకునేటువంటి సత్సంగం అనేటువంటి మహా కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా జగన్నాథుని యొక్క ఆలయ విశేషాలు, ఆలయ రహస్యాలు తెలుసుకునే పరంపరలో తరువాయి భాగంలో మళ్ళీ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇంతవరకు జై జగన్నాథ నామజపం చేయగలరు. జై జగన్నాథ.
కృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.